వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. ఏదైతే జియో నెంబర్ 46 బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని అయితే పూర్తిగా షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఎంత అన్యాయం జరిగింది, గత పాలకులు చేసిన అన్యాయము, ఇప్పుడు చేస్తున్న ఈ పాలకులు చేస్తున్న అన్యాయం గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో. ఎందుకంటే నిరుద్యోగ వ్యవస్థ ఏమైపోతా ఉంది, జియో నెంబర్ 46 జోన్ లో వైజ్ గా విభజించి ఎంత అన్యాయం జరిగిందనేది కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఏదైతే జియో నెంబర్ 46 తీసుకొని వచ్చేసి జోన్ల వైజ్ గా డివైడ్ చేసిందా, మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మెరిట్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి అన్యాయం జరిగిందని కూడా గత 14 నెలల నుండి అయితే మీరైతే ఫైట్ చేస్తున్న విధానం అయితే చాలా ఫైటింగ్ విధానం అయితే మీరైతే చాలా గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చరిత్రలో కూడా నిలిచిపోతారు. ఎందుకంటే 14 నెలల నుండి అయితే మీరు ఏదైతే కానిస్టేబుల్ జాబ్ కోసం అయితే ఇంత స్ట్రగుల్ పడుతూ తిండి తిప్పలు లేకుండా బస్ స్టేషన్ లో పడుకొని, రైల్వే స్టేషన్ లో పడుకొని, ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తూ, లాఠీ దెబ్బలు తింటూ, పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యి వెళ్తూ చాలా విధాలుగా పలు విధాలుగా మీకు ఎంత హింసించినా కానీ మీరైతే వాటిని అన్ని తట్టుకొని ఈరోజు ఏదైతే హైకోర్టు ఏదైతే ఉందో దాంట్లోకి గుడ్ న్యూస్ వస్తుందని మీరైతే నమ్మి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీ నమ్మకం అయితే ఈ రోజు అయితే పూర్తిగా పోయింది. నమ్మించి గొంతు కోసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో జియో నెంబర్ 46 బాధితులని గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకొక మాట, ఆయన ఎన్ని విధాలుగా చెప్పారు, ఎన్ని మాటలు మార్చారు. ఎన్నికల ముందేమో జియో నెంబర్ 46 బాధితులు ఎవరైనా ఉంటే మీరు ఎవరైతే లైబ్రరీలో ఉండకండి, లేకుంటే మీరు ఎవరైతే ఆస్పిరెంట్స్ టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు లైబ్రరీలో ఉండకండి, మీరు మీ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఓట్లు వేయించుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ కి. మన గవర్నమెంట్ వస్తే ప్రజాపాలన వస్తాయి కాబట్టి మీకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు. మరి ఇప్పుడేం చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? మరి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జియో నెంబర్ 46 వాళ్ళకి పలు విధాలుగా ధర్నాలు చేసినప్పటికీ కూడా మరి మేము ఉన్నామని కూడా చెప్పింది, మాట వరకే చెప్పింది. లీగల్ అడ్వకేట్ ని పెడతాము, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీగల్ అడ్వకేట్ ని, గవర్నమెంట్ కి సంబంధించిన లీగల్ అడ్వకేట్ ని మీ తరపున వాదించే విధంగా మేము పెడతామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మరి ఈరోజు తీరా చూస్తే ఇవన్నీ కొట్టివేతకైతే గురైపోయినాయి. ఏదైతే జియో నెంబర్ 46 ఏవైతే కేసుకు సంబంధించిన అన్నిటిని కూడా ఈరోజు అయితే కొట్టివేయడం కూడా చేసిరు. ఇంత అన్యాయం చేశారు, నమ్మించి చాలా మోసం చేశారు. చాలా వరకు అయితే కూడా జియో నెంబర్ 46 వాళ్ళు కూడా వాపోతా ఉన్నారు. నిన్న ఎమోషనల్ అయిన దృశ్యాలు కూడా చూసాం. జియో నెంబర్ 46 వాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు. 14 నెలలకు మా కష్టం ఏమైపోయింది. ఏదైతే మెరిట్, ఏదైతే లాంగ్ జంప్ అని ఏదైతే రన్నింగ్ 1600 మీటర్స్ రన్నింగ్ చేసేసి చాలా విధాలుగా స్ట్రగుల్ పడి మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మాకు జాబులు రాకపోవడం వల్ల ఎంత బాధపడుతున్నాం అనేది కూడా చాలా వాళ్ళు వాపోయారు. అయితే కోర్టు నుండి గుడ్ న్యూస్ వస్తాయని కూడా చాలా వరకు అయితే నమ్మిన వ్యక్తులలో జియో నెంబర్ 46 వాళ్ళు ఉన్నారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, ఏదైతే గ్రంథాలయ చైర్మన్ రియల్ సార్ కావచ్చు, వీళ్ళు అయితే మరి నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పారు. మరి ఈ రోజు ఎక్కడ కనబడట్లేదు. బల్మూర్ వెంకట్ గారు అయితే మరి ఈ రోజు ఎందుకు స్పందించట్లేదు? బల్మూర్ వెంకట్ గారు స్పందించి మాట్లాడాలి కదా. ఏదైతే జియో నెంబర్ 46 ఏదైతే ఉందో మరి అక్కడ కోర్టు కొట్టేసిన తర్వాత నువ్వేమన్నా స్పందించాలి కదా, కనీసము నువ్వు భరోసా ఇవ్వాలి కదా. జియో నెంబర్ 46 వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు ప్రిపేర్ అవ్వండి, మీరు ధైర్యంగా ఉండండి అని కూడా నువ్వు భరోసా ఇవ్వాలి కదా. ఏదంటే కోర్టు మీరేం చేయలేరు. ఎందుకంటే అక్కడ డిసిషన్ వచ్చిన తర్వాత, ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత మీరేం చేయలేరు. కాబట్టి మీరు ఇక చేసేది ఉంటే ఖచ్చితంగా ముందే చేయాలి. కాబట్టి మీరు ఈ డిసిషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు. కాబట్టి కనీసం జియో నెంబర్ 46 వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసేసి మరి ధైర్యంగా ఉండాలని కూడా చెప్పొచ్చు కదా. మరి ఆ దాఖలాలు కూడా ఎక్కడ కనపడలేదు. ఏంటంటే నిన్న ఒక ఘటన మనకైతే ఒక విచిత్ర ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జియో నెంబర్ 46 వాళ్ళకి కేటీఆర్ గారు ఫోన్ చేసి భరోసా ఇస్తా ఉన్నారంట. ఇక్కడ కాకుండా కానీ ఢిల్లీలోనే కొట్లాడదాము, ఏదైతే ఇక్కడ హైకోర్టు తీర్పిచ్చిందో దాని మీద సుప్రీంకోర్టులో మనైతే కేసు ఫైల్ చేసేసి మీ తరఫున నేను వాదిస్తా, నేను కొట్లాడతాను కూడా చెప్తా ఉన్నారు. అయ్యా నువ్వు చేసిన ఘనకారం కాదా ఇది? కేటీఆర్ నేను అడుగుతా ఉన్నా, ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీ హయాంలో జరిగిన తప్పిదం కాదా? మీరు చేసిన తప్పిదం కాదా? మీరు చేయబట్టే ఇప్పటిదాకా జియో నెంబర్ 46 14 నెలల నుండి వాళ్ళకు పోరాడుతూనే ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఏదైనా బాగుపడతాయేమో, వాళ్ళ జీవితాలు బాగుపడతాయేమో, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయేమో అని వాళ్ళు ఆశించారు. వాళ్ళు ఇప్పటికి కూడా బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నప్పటికీ కూడా మరి వాటిని కూడా ఫిల్ చేయమని కూడా అడిగారు. ఎన్ని ఉంటాయని ఫిల్ చేయండి, మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆ విధంగా కూడా క్వశ్చన్ చేసిరు. ఎవరికైతే జాబ్ ఇచ్చిరో వాళ్ళ జాబులు పోకుండా ఉండడానికి బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వమని అడిగారు. ఏదైతే గతంలో మీరు చేసిన తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. అదే విధంగా మరి మీరు ఈ రోజు భరోసా ఇస్తా అంటారు. కొద్దిగా మనకి ఏదన్నా
ఉండాలి. ఎందుకంటే మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని మీద పూర్తిగా వెళ్ళాలి. ఇక జియో నెంబర్ 46 సుప్రీంకోర్టులో ఇక మళ్ళీ 14 నెలలు కావచ్చు, ఇక మళ్ళీ 1 సంవత్సరం పాటు వీళ్ళు ఆశ పెట్టుకొని వీళ్ళ అమ్మ నాన్న అక్కడ పని చేయకుండా వాళ్ళ అమ్మ నాన్న రూపాయి ఇస్తే రైల్వే స్టేషన్లో పడుకుంటూ బస్ స్టేషన్లో పడుకుంటూ ఏదో విధంగా మరి సిటీలకి రావాలన్నా కూడా వాళ్ళకి బస్ ఛార్జీలు లేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు జియో నెంబర్ 46 వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తరుణంలో ఈ జియో నెంబర్ 46 వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఉన్నాను, మీ భరోసా ఇస్తాను. అధికారం పోయిన తర్వాత జియో నెంబర్ 46 వాళ్ళు గుర్తుకొస్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడు జియో నెంబర్ 46 వాళ్ళు మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? అధికారంలో ఉన్నప్పుడు ఈ జోన్ల వైజ్ తీసుకొస్తే ఇట్లా మెరిట్ లో లిస్ట్ లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందని కూడా మీ హయాంలో కూడా వీళ్ళు ధర్నాలు చేసినప్పుడు మరి నువ్వెందుకు స్పందించలేదు? ఇప్పుడు స్పందించడం ఏంది? ఏ విధంగా మీరు ఏ విధంగా తీసుకో? అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం లేనప్పుడు ఇంకో విధంగా ఉన్నారు. ఒకసారి ఇప్పుడున్న సీఎం గారు కూడా కొద్దిగా ఆలోచించాల్సిన పరిణామం వస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు? మీరేమన్నారు? మా లీగల్ అడ్వకేట్ని కూడా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన లీగల్ అడ్వకేట్ని జియో నెంబర్ 46 వాళ్ళ తరఫున వాదించేలా చేస్తామని చెప్పారు. కనీసం అక్కడ లాయర్ లేకుండా అక్కడ ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి రాకుండా కూడా మీరు చేసిన దాఖలాలు ఉన్నాయి. పోస్ట్ పోన్ చేసుకుంటా ఇక నిన్నైతే సరైన డే. ఎందుకంటే అటు కవితక్క బెయిల్ నుండి బయటకు వస్తాయి కాబట్టి న్యూస్ ఛానల్స్ అన్ని ఏం చేస్తాయి? వీళ్ళని కవర్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, వీళ్ళు ఎంత బాధపడ్డా కానీ వారు బాధనే ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరు కవర్ చేయరు కాబట్టి మరి నిన్న సరైన టైం అనుకుంటారా? మరి ఏం పాడో కానీ మరి నిన్న ఏమైతే అన్ని కొట్టేసినట్టు ఇచ్చేసారు. ఒకసారి అయితే మాట్లాడదాం. జియో నెంబర్ 46 చెర్రీ ప్రవీణ్ అయితే ఒకసారి మాట్లాడదాం. తను కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు, చాలా రోజుల నుండి ఫైట్ చేస్తూ ఉన్నాడు. తను కూడా కీలక పాత్ర. ఎవరైతే ఆకాష్ గౌడ్ కూడా చాలా ఎత్తున మనకి ఇంత ఆ బ్రదర్ చాలా బాధపడ్డాడు. మేము బతికుండి ఎందుకని అడుగుతా ఉన్నాడు. మేము బతికుండి ఏంటి అని నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్కి అయినా కానీ ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఒక పని చేసే ముందు దానివల్ల నష్టపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని కూడా ఆలోచిస్తే బాగుంటుండే. ఒకసారి లైన్లోకి అయితే చెర్రీ ప్రవీణ్ అయితే తీసుకుందాం. హలో చెర్రీ ప్రవీణ్, ఏమైందబ్బా మీ 14 నెలల ఏదైతే ఫైటింగ్ చేశారో నిన్న హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది కొట్టేసినట్టుగా. ఎలా అనిపిస్తా ఉంది? మీ వాళ్ళంతా ఏం చెప్తా ఉన్నారు? మీ బాధితులంతా జియో నెంబర్ 46 వాళ్ళంతా? నాది కోర్టులో అయితే ఆల్ పిటిషన్ డిస్మిస్ అన్నాడు అన్న మరి జడ్జి గారు. మరి మనకు ఎందుకు కొట్టేసిండు కేసు అనేది పూర్తిగా రాలేదన్న. ఎందుకంటే అది ఆర్డర్ కాపీ మన చేతికి రాలేదు ఇంకా. అది నిన్న సాయంత్రం 6 గంటలకే ఇస్తారని చెప్పారు, మరి ఇవ్వలేదు ఇప్పటి వరకు? అంటే మా లాయర్లు తీసుకోలేదన్న అది. ఓకే, ఆర్డర్ కాపీ తీసుకోలేదు. సో అందులో ఏముంది ఏందనేది ఇక మనకైతే తెలియదు అన్న. మొత్తానికైతే కేసు కొట్టేసిండ్రు. మా 14 నెలల పోరాటం మీకు అందరికి తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్పి. మరి కోర్టు అయితే మరి యాక్సెప్ట్ చేయలేదు కేసుని. ఎట్లా ప్రవీణ్, గత పాలకులు అన్యాయం చేశారు, మరి ఈ పాలకులు ప్రజాపాలన అన్నారు. మరి ఇళ్లకి వెళ్ళి మీ అయ్యవ్వ కాలు పట్టుకొని కాంగ్రెస్ కి ఓటేపియండి అని చెప్పారు. అదే విధంగా మీరు ఇళ్లకి వెళ్ళి కూడా మరి మీ తాత అవ్వ కాళ్ళు మొక్కి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేపిచ్చిరు. దాదాపుగా మా వాళ్ళని గెలిచిరని కూడా మీరైతే గతంలో చెప్పారు. ఎట్లా మీరు గెలిపించుకున్న గవర్నమెంట్ మీ దృష్ట్యా ఈ విధంగా ఉండడం ఎలా అనిపిస్తా ఉంది అన్న? ఖచ్చితంగా మీరు అన్నట్టు జనరల్ ఎలక్షన్ లో మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగినాం అన్న, కష్టపడ్డాం. ఏదైతే హైదరాబాద్ ఆ ప్రాంతంలో మేము తిరగలేదు. రూరల్ అర్బనైజ్డ్ ఏరియా అది ఏదైతే హైదరాబాద్, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తిరగలేదు. అక్కడ వీళ్ళకి సీట్లు కూడా రాలేదన్న కాంగ్రెస్ పార్టీకి. ఏదైతే మేము ఎక్కడైతే పని చేసినామో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే మేము సరే వాళ్ళ వర్షన్ ఆఫ్ లో కొంతమంది రైతులు వేయచ్చు, లేకపోతే ఫ్రీ బస్ అని చెప్పి మహిళలు వేయొచ్చు. కానీ వాళ్ళని అందరినీ ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపులో మేమైతే పని చేసినామన్నా, ఖచ్చితంగా పని చేసినాము. అవునవును, వాళ్ళు చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఒకటి ఉంటది అన్న, ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక అంశం ఉంటే దాన్ని ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడైనా అపోజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఒక పని చేస్తే దాన్ని ఖచ్చితంగా అపోజ్ చేస్తుంది. కానీ మా జియో బాధ్యత విషయంలో ప్రధాన ప్రతిపక్షము సపోర్ట్ ఉంది. అంటే సరే వాళ్ళు చేసిరు, తప్పైంది, మేము తప్పు చేసినాము, మేము దాన్ని రెక్టిఫై చేసే లోపు ఎలక్షన్ వచ్చిందని చెప్పి కేటీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. మీకు కాల్ చేశారా కేటీఆర్ గారు? నిన్న మాట్లాడారన్న మా వ్యక్తి, మీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనైతే కేటీఆర్ నిన్న మాట్లాడిండు. ఇక ధైర్యం చెప్పిండు. ఖచ్చితంగా న్యాయం జరిగిన వరకు పోరాడదామని చెప్పి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. నా పార్టీ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తా అంటున్నారు. మరి యువ రక్తం అని చెప్పిన వ్యక్తి, నిరుద్యోగ పక్షాన్ని ఉంటున్న వ్యక్తి బల్మూరు వెంకట్ గారు కనీసం ఫోన్ కాల్ చేసి ధైర్యం ఇచ్చే దాఖలాలు ఎక్కడన్నా కనపడ్డాయా? నా యాక్చువల్గా ఫస్ట్ నుంచి అన్న కూడా సపోర్ట్ చేసిండు. మరి ఈ మధ్యలో అయితే మళ్ళీ ఇన్వాల్వ్ కావట్లేదు అనుకుంటా, కొంచెం బిజీగా ఉన్నారేమో అన్న. మరి
ఓకే. మనమైతే ఫోన్ చేయడం జరిగింది అన్నకు, 2-3 సార్లు మాట్లాడినాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, కోర్టులో ప్రొవిజన్ అన్నట్టు కొంచెం మనకు కూడా పర్సనల్ గా పరిచయం ఉంది కాబట్టి అన్న అని చెప్పి మాట్లాడితే, అన్న ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. శ్రీధర్ బాబు గారు కూడా లాస్ట్ ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాతకి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకే. కానీ అని మరి వాళ్ళు కేవలం మాటల రూపంలోనే చేస్తున్నారు అన్న. మరి వాళ్ళ మరి ఈ విధంగా ప్రజాప్రభుత్వం వాళ్ళకే తెలియాలన్న. ప్రవీణ్, మీరు మినిస్టర్స్ ని కలిశారు, ఆ సీఎం ను కూడా అప్పుడు కలిసి చెప్పారు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా మీకు న్యాయం జరుగుతుంది అని కూడా స్వయంగా సీఎం సైతం కూడా చెప్పారు. ఇవన్నీ చేశారు, అవన్నీ కూడా ఈ రోజు బూడిదలు పోసిన పన్నీర్ లెక్క అయిపోయిందా? ఇంకా అంతే కదన్నా. ఇప్పుడు అప్పులు చేసన్నా ఒక్కొక్కడు పాపం, అంటే డబ్బులు ఉండి లేక తిని తినక మేము అసలు, అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు 5 గంటలకు వస్తాడన్న ఒక సమాచారం ఉంటే అన్న మేము 12కి వెళ్ళి అక్కడ కూర్చునేది, 12 గంటలకు వెళ్ళి కూర్చునేది. ఆయన ఎప్పుడు నైట్ కి 8-9 గంటలకు వచ్చేవాళ్ళు. అంటే డే మొత్తం అక్కడనే ఉండి తిని తినక, అంటే అందరి మినిస్టర్ల చుట్టూ సీఎం గారిని కూడా కలవడం జరిగింది. అవును ప్రవీణ్, నేను కూడా చూశాను. రైల్వే స్టేషన్ లో సైతం పడుకొని మీరు, అంటే నైట్ అక్కడ పడుకొని తెల్లారు వచ్చిన దాఖలాలు కూడా మేము స్వయంగా దగ్గరుండి కూడా చూసాము. లాఠీ దెబ్బలు సైతం కూడా తిన్నారు మీరు కొంతమంది. అవునన్నా, అవునన్నా. ఇంతకన్నా చేసినా కానీ మరి మీ మీద ఎందుకు ఇంతకన్నా కనికరం ఒక్క 1 పాయింట్ కూడా కనిపించట్లేదు ఈ గవర్నమెంట్ కి? అదే కేవలం వాళ్ళు మాటలతోటే ఉందన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అంటది కానీ ఒక్క మాట, ఇప్పుడు కొన్ని విషయాల్లో రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయన్న వాళ్ళది. ఒక్క అంశంలో నిరుద్యోగుల సమస్యలు ఒక అంశం కూడా ఈ రోజు వరకు ఆ గురుకులంది అట్లనే ఉంది, 317 జియో అట్లనే ఉంది, 46 జియో చేస్తామని చెప్పి అది అట్లనే ఉంది. చాలా నిరుద్యోగ సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్ ఉందన్న. అది కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇస్తారో ఎవరో కూడా వాళ్ళకే తెలియాలి. ఇప్పటికీ 30,000 జాబులు ఇచ్చామని చెప్తా ఉన్నారు, ఇంకొక 30,000 కూడా రెడీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదంతా ఒత్తి మాటలన్నా. మొత్తం మమ్మల్ని ఏదైతే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కొన్ని చాలా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఆడుతున్న నాటకం అంతే. ఇంకోటి కూడా నిన్న ఏంటంటే కవిత బెయిల్ వచ్చింది, హైదరాబాద్కి వస్తా ఉంది. న్యూస్ ఛానల్స్ అన్ని కవితను ఫోకస్ చేస్తాయి. ఈ జియో నెంబర్ 46 వాళ్ళని ఎవరు పట్టించుకోరు కాబట్టి నిన్న ఈ నిర్ణయం ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అది కరెక్టేనా లేకుంటే ఎట్లా అంటారు అన్న? ఫస్ట్ నుంచి సరే, మనకు ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ మాకు చాలా సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇలాంటి, అంటే జనాలకు అన్యాయం జరిగిన దగ్గర కానీ, లేకపోతే ఇట్లా ఈ జియో 46 వల్ల కొంతమంది అభ్యర్థులు చనిపోయారు, ఆల్రెడీ 15-16 మంది చనిపోయారు. వీటి మీద ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు ఫోకస్ చేస్తుంది అన్న? వాళ్ళకి ఎంతసేపు ఆ రామ్ చరణ్ కొడుకు పుట్టిందా, లేకపోతే ఐశ్వర్య విడాకులు తీసుకుంటుందా, అలాంటి వాటి మీద ఫస్ట్ నుంచి ఫోకస్ ఉంటది. వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ రేట్లు, ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన మీడియా ఒక్కటి లేదన్నా ఖచ్చితంగా. నేనేం చెప్తానంటే ప్రవీణ్, సరే ఇప్పుడు మీకు ఓటమా గెలుపా, మీరైతే ఇప్పటితోనైతే ఈ యుద్ధం అనేది ఆపద్దని చెప్తాను. ఎందుకంటే మీరు ఓడిపోయారని చాలా మంది అయితే మీ స్టేటస్లు కూడా చూస్తాను, నాకు కూడా బాధ అనిపిస్తా ఉంది. ఓడిపోయినామని చెప్తా ఉన్నారు, మీరు ఓడిపోలేదు. నిజంగా ఇంకా ఫైటింగ్ స్పిరిట్ మీకు ఇంకా పెరగాలి. అంటే ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ వచ్చే ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీ జియో నెంబర్ 46 వాళ్ళైతే నిలబడాలి. ఖచ్చితంగా అసెంబ్లీకి కనీసం ఒక 2-3 అన్న జియో నెంబర్ 46 వాళ్ళు వెళ్ళాలి. లేకుంటే అక్కడ ఉన్న జెడ్పీటీసీ సర్పంచ్తో సహా ఒక 4-5 అన్న గెలవాలి. మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఇంకా ముందు తరాలకి ఈ విధంగా కాకుండా మీ వాదన ఎప్పటికి కూడా వినిపించాలని కోరుకుంటా ప్రవీణ్. ఖచ్చితంగా మీరు ఉండాలి. థ్యాంక్ యూ అన్న. మీరు అన్నట్టు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో అయితే మేము మా సత్తా ఏంటో చూపిస్తామన్నా ఖచ్చితంగా. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది. ఈ సందర్భంగా అన్న మీకు కూడా చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే చాలా పర్సనల్ గా చాలా సార్లు మీరు మా ఏ చిన్న సమస్య ఉందన్నా మేము ఇక్కడికి వెళ్తున్నాం అంటే ప్రతిసారి మమ్మల్ని హైలైట్ చేసి చూపించారన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ అన్న. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ యువతకి కానీ, తెలంగాణ ఏదైతే నిరుద్యోగ సమస్యల మీద ఏదైతే బాధపడుతున్న యువతకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నా, చదువు లేని వ్యక్తులు రాజకీయంలో ఉన్నారు, చదువు లేని వాళ్ళు మినిస్టర్ పోస్టులో ఎక్కడెక్కడో ఉన్నారు. చాలా మంది వాళ్ళ చదువు లేదో కూడా మనకి కొంతమందికి తెలియదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కింద ఏదైతే ఐఏఎస్ అధికారులు సైతం వాళ్ళ కాడ చేతులు కట్టుకొని నిలబడాల్సిన రోజు ఉంది ఇక్కడ. కాబట్టి నేను ఒకటే చెప్పాల్సుకున్నా, ఏదైతే ఈ జియో నెంబర్ 46 వాళ్ళనే కాదు, నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణలో ఏ విధంగా గత పాలకులు ఏ విధంగా ఉంచారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడేం మెరుగుపడలేదు, అదే బాధలు, అదే ఇబ్బందులు
ఇబ్బందులు, అదే విధంగా అయితే నిరుద్యోగుల సమస్యలు అయితే ఉన్నాయి. ఈ నిరుద్యోగ సమస్యలను పరీక్షించడానికి, అంటే నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసము ఏదైతే నివేదిక ఇవ్వడానికి కూడా ఒక అధికారం లేకుండా పోయిండు. ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ ఏ పోస్టు నోటిఫికేషన్ ఇవ్వాలనే దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయకపోయింది. ఇప్పటికైతే 8 నెలలు పైన అయిపోయింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలలు అవుతా ఉంది. మరి ఏం చేస్తా ఉంది? నిమ్మకు నీరెత్తినట్టుగా నిరుద్యోగుల సమస్యల మీద ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఈరోజు జియో నెంబర్ 46 వాళ్ళకి అన్యాయం జరిగిందని అంటే మెరిట్ స్టూడెంట్ ఉన్నారు కాబట్టి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నా. నిజంగా గత పాలకులుగా కేటీఆర్ అయితే స్పందించిందంటే, అయ్యా మీకన్నా మీరు ఇక ఇప్పటికైనా ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించినందుకైతే అభినందనలు తెలుపుతా ఉన్నా. ఇప్పటికి కూడా జియో నెంబర్ 46 వాళ్ళ గురించి మీరు కొట్లాడండి, ఇప్పటికైనా బయటికి రండి. ఈ కవితక్క అయితే బెయిల్ వచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళ కోసం మీరు కొట్లాడి వీళ్ళ యొక్క జియో నెంబర్ 46 వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టుకి వెళ్తా అని ఏదైతే చెప్తా ఉన్నారో మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలి. అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతిపక్ష యోధంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఉండాలి. గతంలో మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, ఇప్పుడు ప్రజల పక్షంలో ఉన్నారు కాబట్టి ఇక మీకు వాయిస్ రేట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ప్రజల యొక్క సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడాలి. నిరుద్యోగ యువతకు ఒకటి చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తా ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ప్రతి ఒక్కరైతే మీరు అందులో పోటీ చేయండి. నిరుద్యోగుల సత్తా అనేది ఏదో చూపించాలి. ఖచ్చితంగా మన తరపున, నిరుద్యోగుల తరపున ఒక్కరు అసెంబ్లీకి వెళ్ళినా మంచిదే. తర్వాత ఎలక్షన్స్లలో 2029లో ఒక్కరు అసెంబ్లీకి వెళ్ళినా కానీ, నిరుద్యోగ బాధలు చెప్పడానికి ఒక్కరు వెళ్ళినా కానీ మంచిదే. ఈ ఎంపీటీసీ, సర్పంచ్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అయితే నిలబడాలి. ఎందుకంటే యువత, అక్కడ ఉన్న యువతకి ఏ విధంగా అక్కడ ఒక సర్పంచ్, ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్ ఉంటే అక్కడ యువత చదువుకున్న వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలి, ముందు భవిష్యత్తు ఏ విధంగా వెళ్ళాలని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నా కానీ అదే విధంగా ఉంటుంది. మన దగ్గర గవర్నమెంట్ స్కూళ్ళని మనం విజిట్ చేయొచ్చు. సర్పంచ్ హోదాలో, ఎంపీటీసీ హోదాలనో లేకుంటే జెడ్పీటీసీ హోదాలనో వెళ్ళి అక్కడ ఉన్న వసతుల గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రశ్నించడానికి మీరు ఇప్పటికీ ఓడిపోలేదు. నేను ఒకటే చెప్తున్నా, జియో నెంబర్ 46 వాళ్ళకి మీరు ఓడిపోలేదు, ఇంకా యుద్ధం ముందే ఉంది. ఖచ్చితంగా మీరు ఫైట్ చేయాలి. ఈ 14 నెలలు కాదు, 14 సంవత్సరాలు అయినా కానీ మీకు ఇది అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఫైట్ చేస్తూనే ఉండండి. ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కూడా ఫైట్ చేయాలి. గవర్నమెంట్ ఏదైతే నిరుద్యోగ యువత ఏదైతే ఉందో చిన్న చూపు చూస్తా ఉంది కదా, వీళ్ళందరూ తలుచుకుంటే గవర్నమెంట్ కూడా కూలిపోయే ఛాన్సెస్ కూడా వస్తాయి. నిరుద్యోగులు తలుచుకుంటే బంగ్లాదేశ్ లో చూడొచ్చు, ఒకే ఒక్క యువకుడు, 26 సంవత్సరాలు ఉన్న యువకుడు బంగ్లాదేశ్ మొత్తాన్ని కింద మీద చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అదే, యువత అనుకుంటే సాధించలేనిది ఏమి ఉండదు. ప్రతి ఒక్క యువత బయటికి వచ్చేసి మీరు చైతన్యవంతులు కావాలి. ఒక బిజినెస్లు పెట్టుకోండి ఎంతో కొంత లాభపడండి. పడిన తర్వాత మీరు ఖచ్చితంగా రాజకీయాలకి రండి. రాజకీయాలకు వచ్చి ప్రతి ఒక్కరి సేవాభావంతో రండి. ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, సేవాభావంతో వచ్చేసి ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి గుణపాఠం చేయాలని కోరుతా ఉన్నాను.